అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడడానికి సంపూర్ణంగా అప్పగించుకోలేకపోతున్నారు. అనుకూలమైన సేవకులు కావాలి, అనుకూలమైన బోధలు కావాలి, అనుకూలమైనటువంటి సహవాసాలు కావాలి, అనుకూలమైనటువంటి రీతిగా సేవకులు ఉండాలి. ఇంకెంత పరమ దరిద్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే విశ్వాసులకు నచ్చిన విషయాలకు సేవకుని అనుకూలంగా మార్చుకునే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు సమూయేలు ఏదైనా చెబితే గాని చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు సమూయేలు వంటి దీర్ఘదర్శులకి ఆలోచన ఇచ్చి అనుకూలమైనటువంటి సేవకులుగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.